హలో ఆల్! వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్. స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే 'ప్రేమ పెళ్ళ' పార్ట్ 32. అప్పుడే ఆఫీస్ నుంచి ఆద్య కూడా వస్తుంది. తనని చూసిన విక్కీ మమ్మా అంటూ దగ్గరకు వెళ్ళగానే వాడిని ముద్దు చేస్తూ ఎలా ఉంది కొత్త స్కూల్? అంతా ఓకే కదా అంటుంటే నైస్ మమ్మా, ఐ లైక్ ఇట్ అంటాడు. సరే పద వెళ్దాం అంటూ బాబుని తీసుకొని లోపలికి వెళ్తుంది. అలా ఆద్య లోపలికి వెళ్ళే వరకు అలానే చూస్తూ ఉన్నారు లిఖిత ఇంకా ఆర్యన్. ఆద్య లోపలికి వెళ్ళగానే లిఖిత ఆర్యన్ వైపు చూస్తూ అన్నయ్య, వదిన ఎంత చిక్కిపోయిందో, తన మీద, తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టినట్టు కూడా అనిపించడం లేదు. వదినను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదన్నయ్య. దీనంతటికి కారణం నేనే, నేనే అంటాడు బాధపడుతూ. నువ్వు బాధపడడం కాదన్నయ్య, వదినకి నువ్వు ఇంక ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయవని నమ్మకాన్ని కలిగించు. కొంచెం టైం పట్టినా వదిన నిన్ను క్షమిస్తుంది అని నమ్మకం ఉంది అంటుంది. అవునురా, సరే పద ఇక వెళ్దాం. మనం ఇక్కడే ఉండి మీ వదినకి కనిపిస్తే వద్దులే పద అంటుంటే, లేదన్నయ్య, వదినని నువ్వు మళ్ళీ నీ జీవితంలోకి తెచ్చుకోవాలనుకుంటే నువ్వు ఎంత ఎక్కువగా తనతో టైం స్పెండ్ చేస్తే అంత బెటర్ అంటుంది. అయితే ఏం చేద్దాంరా? ఇన్ని సంవత్సరాలు తను ఎంత నరకం అనుభవించి ఉంటుందో కదా అంటుంటే, అవునన్నయ్య, ఆ విషయంలో నీ మీద నాకు కూడా కోపం ఉంది. అసలు వదినను అలా ఎలా అంత మాట అనగలిగావు అంటుంటే, ఆ రోజు తనని అన్న మాటలు గుర్తుకు వచ్చి, నాకే అర్థం కావడం లేదురా, నీ వీడియోస్ అన్నీ తనే చేసింది అనే ఆధారాలు ఉన్నా ఆ రోజు తను చేసిందని నేను నమ్మలేదు. ఆ తర్వాత నా మొబైల్‌కి ఒక వీడియో వచ్చింది. హర్ష, ఆద్య కలిసి ఉన్నది. అది చూసిన తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అలానే వచ్చాను. నాకు ఓన్లీ ఆద్యని హర్షతో చూడడం వరకే గుర్తుంది. ఆ తర్వాత నేను అలా ఎలా మాట్లాడగలిగానో నాకే తెలియలేదు. కానీ వాస్తవం తెలిసాక ఆద్యని చూసిన నాకు చాలా బాధగా అనిపించింది. వెంటనే ఆద్య దగ్గరకు వెళ్ళాను. కానీ అప్పటికే నేను అన్న మాటలకి తన మనసు విరిగిపోయింది. తను చాలా బాధపడింది. ఆ తర్వాత తనకు సారీ చెప్పి సోఫా దగ్గరకు రాగానే అలానే ఆలోచిస్తూ నిద్రపోయాను. అసలు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడూ నేనంత డీప్‌గా నిద్రపోను. అలాంటిది ఆ రోజు ఎందుకలా నిద్రపోయానో నాకే తెలీదు. కానీ ఆ రోజు నేను చేసిన దానికి ఇప్పటికీ బాధపడుతున్నా లిఖిత. అసలు బాబు గురించి గుర్తుకు వస్తే తను ఎంత బాధపడిందో, ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వేదన అనుభవించిందో, ఎలా తన బిడ్డని పోషించుకుందో తలుచుకుంటే కన్నీళ్ళు ఆగట్లేదురా. నేను నిజంగా చాలా చెడ్డవాడిని. నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అంటాడు బాధగా. అన్నయ్య ప్లీజ్, నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి బాబుని, వదినని జాగ్రత్తగా చూసుకుందాం. ఇక వదిలేయ్ అన్నయ్య అంటుంది. కొద్దిసేపటికి ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. మరోవైపు లిఖితని ఇంటి దగ్గర వదిలిపెట్టి అమర్ ఇంటి ముందు అలానే ఎదురుచూస్తూ ఉన్నాడు హర్ష. లిఖిత వెళ్ళేటప్పుడు హర్ష కూడా వెళ్ళిపోయాడు అనుకుంది సంధ్య. కానీ అతను మళ్ళీ వెనక్కు వచ్చాడు అని తెలీదు. అలానే రాత్రయిపోయింది. అమర్‌కి మాత్రం ఎక్కడ చూసినా లిఖిత జ్ఞాపకాలే. తను ఎన్ని మాటలన్నా చిరునవ్వు చిందించే తన మోము గుర్తుకు వస్తూ ఉంటే అమర్‌కి బాధ ఎక్కువైపోతుంది. వీటన్నిటికన్నా తనని వెళ్ళే ముందు అన్న మాటలకి ఇంకా ఎక్కువ బాధగా ఉంది. హర్ష అమర్ ఇంటి ముందు అలాగే ఉన్నాడు. ఆ రాత్రి సంధ్య కానీ, అమర్ కానీ ఎవరూ బయటకు రాలేదు. హర్ష మాత్రం బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు రాత్రంతా. బయట చలిలో అలాగే నించొని ఉన్నాడు. ఆద్య విక్కీని నిద్రపుచ్చి ఉదయం ఆర్యన్ని అలా వదిలేసి వెళ్ళడం గుర్తుకు వచ్చి ఏడుస్తూ, ఎందుకు ఆర్యన్ ఇలా చేస్తున్నావు? నా మీద నమ్మకం లేక
నన్ను అన్ని మాటలన్నావు. కానీ ఈరోజు మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఇప్పుడు నువ్వు సారీ చెప్తే నేను పడిన బాధంతా పోతుందా? ఏ అమ్మాయికైనా ప్రెగ్నెన్సీ మెమరబుల్‌గా ఉంటుంది. కానీ నా ప్రెగ్నెన్సీ మొత్తం నేను నా బిడ్డని ఈ సమాజం దెప్పి పొడుస్తూ ఉంటే వాటన్నిటిని వింటూ ఎంత బాధపడ్డానో అదంతా నీ ఒక్క సారీతో పోతుందా? అప్పుడు నేను క్యారెక్టర్‌లెస్ అమ్మాయిని కదా! మరి ఇప్పుడు నా కోసం ఎందుకు వచ్చావు అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా విపరీతమైన తలనొప్పి భరించలేకపోతుంది. వెంటనే టాబ్లెట్ వెతికి దానిని వేసుకుంది. విక్కీని చూస్తూ 5 నిమిషాలలో అలానే నిద్రపోయింది. రాత్రంతా ఆలోచనలో ఉన్న సంధ్యకి ఉదయాన్నే మెలకువ రాలేదు. దాదాపు 9 గంటలకు మెలకువ వచ్చింది. మెలకువ రాగానే త్వరగా పని మొత్తం కంప్లీట్ చేయాలి అని ఫస్ట్ పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చింది. కాఫీ కలపడం కోసం పాల ప్యాకెట్ తీసుకునేటప్పుడు హర్ష ఇంకా అక్కడే ఉండడం చూసి, అబ్బా! ఇతనింకా వెళ్ళలేదు అనుకుని హర్ష వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. హర్ష మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. అమర్ అయితే లిఖిత ఆలోచనలతో సరిగా నిద్రపోలేదు. సంధ్య కాఫీ కప్‌తో నిద్రలేపింది. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వమని చెప్పి లెక్కి దగ్గరకు వెళ్ళిపోయింది. అమర్ కాఫీ చూస్తూ ప్రతిరోజు లిఖిత తన కోసం కాఫీ తీసుకురావడం, తను లిఖితని నానా మాటలు అనడం గుర్తుకు వచ్చింది. మళ్ళీ తనకి తానే నేను ఇలా ఆలోచించడం తప్పు. తను సంతోషంగా ఉండాలనే కదా తనని పంపించింది అనుకోని కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాడు. మరోవైపు లిఖిత కూడా ఆ రోజు నుండి ఆఫీస్ హ్యాండిల్ చేయాలి అనుకోవడంతో ఆర్యన్ ఇంకా లిఖిత ఇద్దరూ కలిసి వెళ్తూ ఉన్నారు. గాయత్రి గారు ఇద్దరిని చూస్తూ మీ జీవితంలో దూరమైన మీ ప్రేమ మళ్ళీ మీకు దక్కాలి. ఇద్దరూ సంతోషంగా ఉండాలి. దేవుడా! నా ఈ కోరికను తీర్చు తండ్రి అనుకుంటూ మనసులోనే దేవుడిని మొక్కుకున్నారు. ఆద్య నిద్రలేచి విక్కీని స్కూల్‌కి రెడీ చేస్తుంటే, అప్పుడే ఆద్య వాళ్ళ పక్కింటామె వచ్చి ఆద్యని చూసి, "నిన్న చూసాను. పాపం నీ భర్త కదా ఆర్యన్. నీ కాళ్ళు పట్టుకున్నాడుగా. అంతేలే ఆ బుద్ధి తప్పు చేసినప్పుడు ఉండాలి" అంటుంటే, ఆద్య అక్కడికి వచ్చి, "ఏం కావాలి ఆంటీ? పొద్దున్నే వచ్చారు." "ఏం లేదమ్మా పంచదార లేదు. కొంచెం పంచదార ఇస్తావని వచ్చాను" అంటుంటే, "సరే ఆంటీ ఇలా ఇవ్వండి" అని పంచదార ఇచ్చి పంపించగానే నిత్య, ఆద్య వాళ్ళ అమ్మ ఆద్య వైపు చూస్తూ ఉన్నారు. నిత్యకి మాత్రం ఆద్యకి బావ మీద ప్రేమ ఉంది. ఎవరో బావని అంటేనే తట్టుకోలేకపోతుంది. కానీ ఎందుకు నిన్న బావ అంతగా బతిమిలాడినా పట్టించుకోలేదు. బహుశా తన మనసు ఇంకా బావ అన్న మాటలను మర్చిపోలేకపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంది. ఆద్య విక్కీని నీట్‌గా రెడీ చేసి వాళ్ళ నాన్నకిచ్చి ఆఫీస్ క్యాబ్ రావడంతో ఆఫీస్‌కి స్టార్ట్ అయింది. అలా క్యాబ్‌లో ఆఫీస్‌కి వెళ్తూ ఉంది. అలా కొద్ది దూరం వెళ్ళాక మధ్యలో ఎవరో ఒక ఆవిడ వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయేమో, గుండె నొప్పితో బాధపడుతూ ఉంది. వాళ్ళ కార్ ఆగిపోయిందనుకుంటా. డ్రైవర్ వచ్చే వెహికల్స్‌ని హెల్ప్ కోసం అడుగుతూ ఉన్నాడు. అది చూసిన ఆద్య డ్రైవర్‌ని కార్ ఆపమని చెప్పింది. డ్రైవర్ కార్ ఆపాక ఆద్య కార్ దిగగానే "మేడం, మా మేడం గారికి గుండె నొప్పి వచ్చింది. ప్లీజ్ హెల్ప్ చేయండి మేడం. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి" అని చెప్తాడు. "సరే బాబు తీసుకురండి" అని చెప్పి ఆద్య ఆవిడని వెనుక పట్టుకొని ఉంటే వాళ్ళ డ్రైవర్ ముందు సీట్‌లో కూర్చున్నాడు. ఆద్య డ్రైవర్‌తో దగ్గరలో ఉన్న ఏదైనా మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పింది. డ్రైవర్ ఫాస్ట్‌గా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. డ్రైవర్‌తో కలిసి ఆద్య ఆవిడని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసింది. డాక్టర్ సైన్ చేయమని చెప్పడంతో ఆద్యనే సైన్ చేసింది. ఇంకా ట్రీట్మెంట్‌కి అమౌంట్ కట్టమని చెప్పడంతో డ్రైవర్ "మేడం మా బాస్‌కి ఫోన్ చేస్తాను" అని ఆవిడ కొడుకుకి ఫోన్ చేశాడు. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దానితో ఆద్యని ఆవిడ ట్రీట్మెంట్‌కి మనీ కట్టి ఏమైనా అవసరమైతే తనకి కాల్ చేయమని చెప్పి నంబర్ ఇచ్చి ఆఫీస్‌కి టైం అవ్వడంతో ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. ఆఫీస్‌లో అమర్‌ని చూసిన ఆద్య పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటూ ఉంది. అమర్‌కి మాత్రం ఆద్యని చూసి చాలా గిల్టీగా ఉంది. తన వల్లే ఆద్య జీవితం
అలా అయింది అని బాధపడుతూ ఉన్నాడు. లిఖిత వెళ్ళిపోవడంతో ఇంట్లో ఎక్కడ చూసినా తన జ్ఞాపకాలే. తను చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంది ఇల్లంతా. కనీసం ఆఫీస్‌లో అయినా తన జ్ఞాపకాల నుండి బయటకు రావాలి అనుకుంటూ ఉంటే, ఆద్యని చూసి తను చేసిన తప్పులు తనని చాలా బాధపెడుతూ ఉన్నాయి. ఆ తప్పులు చేసేటప్పుడు ఎన్నిసార్లు తన మనసు ఇది తప్పు అని హెచ్చరించినా, తన చెల్లి పడిన బాధ ముందు తనకి ఏమీ కనిపించలేదప్పుడు. ఇప్పుడు అవే తప్పులు తన మనసుని బాధిస్తూ ఉన్నాయి.